తెలంగాణలో ఉద్యోగ విరమణ వయస్సును మళ్లీ పెంచనున్నారా? 6-10 వయస్సులోనూ ఉద్యోగం చేయాల్సిందేనా? నిరుద్యోగులకు నిరాశ తప్పదా? అసలు ఉద్యోగ విరమణ వయస్సును కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పెంచాలనుకుంటుంది? ఆర్థిక భారం తప్పించుకోవడానికా, అనుభవజ్ఞులను వదులుకోవడం ఇష్టం లేకనా? ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్. రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచనలో సర్కార్. నిరుద్యోగులకు మళ్లీ నిరాశ తప్పదా? తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మళ్లీ పెంచే ఆలోచన చేస్తోందనే టాక్ ప్రభుత్వ ఆఫీసుల్లో బిగ్ సౌండ్ చేస్తోంది. పరిస్థితి చూస్తుంటే నిజమే కావచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల అంశం తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిపోయింది. ఇప్పటికే రేవంత్ సర్కార్ ఆర్థిక కష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. 6 గ్యారంటీలకు, సంక్షేమ పథకాలకు నిధుల కొరత వేధిస్తోంది. వీటికి తోడు అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయట. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం కూడా సర్కారుకు సవాలుగా మారిందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి సుమారు 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. అంతేకాదు వచ్చే 4 ఏళ్లలో సుమారు 38,000 మందికి పైగా ఉద్యోగ విరమణ స్టేజ్ లో ఉన్నారట. అయితే వీరందరికీ బెనిఫిట్స్ చెల్లించడం సర్కారుకు పెను భారమనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత సర్కార్ చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. వారి మూల వేతనం ప్రకారం హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏలను కలుపుకుని మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్చి చివరి నాటికి 8,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి సుమారు 10,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో 2026, 2027 లోపు దాదాపు 10,000 మంది చొప్పున ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 2028లో మరో 8,000 మంది విరమణ చేస్తారు. వీరందరికీ బెనిఫిట్స్ చెల్లించాలంటే ప్రభుత్వానికి అదనంగా ప్రతి ఏడాది సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవసరమవుతాయి. అంటే నెలకు తక్కువలో తక్కువ 400 కోట్లు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకే కేటాయించాలన్నమాట. గత ఏడాది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో పాటు ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు 3,200 కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. అసలే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల ఏజ్ లిమిట్ ను గత ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు. దీంతో గత ప్రభుత్వం వీరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు. ఇక రేవంత్ సర్కార్ వచ్చిన 3 నెలల నుంచే పదవి విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా భారం పడుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వచ్చే 4 ఏళ్ల కాలంలో 20,000 కోట్ల రూపాయలు భారం పడొచ్చని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ ఏజ్ను పెంచే ఆలోచన చేస్తోందని టాక్ వినిపిస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్లుంటే తెలంగాణలో 61 ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచితే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను పరిశీలిస్తోందట. అయితే పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగుల్లోనూ పనిచేసే శక్తి ఉండదని టాక్ కూడా వినిపిస్తోంది. 6-10 వయసు దాటినా సేవలు అందించడం కష్టమే అంటున్నారు. ఇటు ప్రభుత్వ ఆలోచనను నిరుద్యోగులు, ప్రతిపక్షాలు సైతం తప్పుపడుతున్నాయి. దీంతో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను బాండ్స్ లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించే అవకాశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉద్యోగ విరమణ వయసుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది అటు ఉద్యోగుల్లో, ఇటు నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారింది.